ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీ టమాటా ఎగ్ కర్రీ. సో ప్రాసెస్ అంటే చూసేద్దామా మరి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి పోపు గింజలు అయితే వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఇందులో వేసుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒక 1 మినిట్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి మనం టమాటాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. సో అప్పుడే దానికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, లేదంటే ఎగ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసారు కదా మంచిగా ఆయిల్ పైకి తేలింది. సో మనం ఈ టైంలో ఎగ్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇందులో మొత్తం 5 టమాటోస్ వేసాను, అలాగే 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. సో అప్పుడే మనకి గ్రేవీ కలుపుకోవడానికి ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మనము సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. సో చూసారు కదా ఇప్పుడైతే ఎగ్ కూడా ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే, వేడివేడిగా టేస్టీ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసేసారు కదా, సో ఇంకా లేట్ ఎందుకు, లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.